క్రీస్తు నామమున అందరికీ వందనములు. మొదటిగా ఈ 2025 సంవత్సరమంతా మనలను తన కంటికి రెప్పలా కాచిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ 2025లో జరిగిన ఎన్నో ప్రమాదాల నుండి దేవుడు మనలను తప్పిస్తూనే ఉన్నాడు. అలానే ఇదే సంవత్సరంలో దేవుని కోసం పోరాడి మరణించి మనకు ఒక మాదిరి చూపి వెళ్ళిన వారిని కూడా చూసాము. దీన్ని బట్టి చూస్తే కాలము చాలా త్వరగా ముందుకు సాగుతుంది. అలానే అంతే త్వరగా క్రీస్తు యొక్క రాకడ కూడా రాబోతుంది. మరి కాలము ముందుకు పరిగెడుతున్నప్పుడు కాలంతో పాటు మనము కూడా లోకంలో పరిగెడుతున్నామా, లేక దేవుడు మనకిచ్చిన కాలంలో దేవుని పని చేస్తున్నామా అని ఒకసారి ఆలోచిద్దాం. ఈ సంవత్సరంలో కనీసం దేవుని కోసం బ్రతకలేని మనలను దేవుడు ఇంకా ఈ భూమి మీద జీవంతో ఉంచాడంటే ఆయన ఎంత ప్రేమ స్వరూపి అయిన దీర్ఘశాంతుడో కదా. ఇప్పటి వరకు మనం మన సొంత కార్యాలను చూసుకున్నాం, కానీ వచ్చే సంవత్సరం నుంచి అయినా మన కార్యాలను మాత్రమే గాక దేవుని పనులను కూడా జరిపిద్దాం. మరొక నూతన సంవత్సరము మనకు దయచేస్తున్న దేవునికి స్తోత్రం చెల్లిస్తూ అందరూ థ్యాంక్ యూ గాడ్ అని కామెంట్ చేయండి. ప్రైజ్ ద లార్డ్.